జగన్మోహన్ రెడ్డి. yes Why can't we look at that? పుల్లారావు గారు ప్లీజ్. ఏమిటంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఆమె మీద బడ్డెన్ తోసేయటానికి చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పర్ఫామ్ చేసేదేం లేదు కదా ఇప్పుడు ఉన్నవాళ్ళు. సో ఆమె వచ్చేసి ఆమె బాధ్యత తీసుకుంటుంది, ఆమె మీద తోసేస్తారు. ఆఖరి రిజల్ట్స్ రాకపోతే ఆమెకేం లేదు ఆమె మీద అల్లరి చేస్తారు. సో ఆమె చాలా మంది సలహా అడిగితే ఆమెకి ఇచ్చిన సలహా ఏమిటంటే 175 సీట్లలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు నిలబడాలి. కాంగ్రెస్ లో బోల్డ్ మంది ఉన్నారు కదా, 300 మంది మాజీ వాళ్ళు, మోర్ దెన్ 300 వాళ్ళు ప్రతి ఒక్కడు నిలబడాలి. బాగా తిని ఎంపీలు కొనుక్కున్న వాళ్ళు అంతా పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్సీలు కూడా చాలా మంది కొనుక్కున్నారు, వాళ్ళు నిలబడాలి. అప్పుడు దాంట్లో ఉన్న మధ్య వేరే వస్తుంది. ఒక్కడెవడు పారిపోతాడు, ఎవడో పోటీ చేయడు. సెంట్రల్ మినిస్టర్ మొన్న 2014లో పోటీ చేస్తే 16,000 ఓట్లు వచ్చినాయి కోస్టల్ ఆంధ్రాలో, 16,000. సో ఆమె నేను చేసేస్తా అనుకుంటా, వీళ్ళందరూ పోటీ చేయాలి, ఫస్ట్ కండిషన్ పెట్టుకుంటే ఆమె సేఫ్ అవుతారు. ఆమె చేస్తుంది, చేయించాలి అన్న ఆశ. అప్పుడు కానీ దాంట్లో ఆ వేడి ఇప్పుడు ఏమంటున్నారంటే ఆమె చేస్తుంది, ఆమె లీడర్షిప్ ఇచ్చేస్తా ఉంటున్నారు అందరు, ఎందుకంటే ఇంక పట్టించుకోక్కర్లేదు. సో అదొక చేయాలి. తర్వాత ఆమె కూడా తెలుసు ఇక్కడ ఏం రిజల్ట్స్ ఏం రావు, ఆమె కెరియర్ కోసం ఆమె చూసుకుంటాను. చాలా బోల్డ్గా తెలంగాణ వెళ్ళింది, అన్న కోపం రాదు, అక్కడికి ఫెయిల్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ అంబిషన్ ఏమనుకున్నదంటే ఇలాగంతా తిరిగితే 5%, 10% ఓట్లు వస్తాయి, ఇద్దరు 5, 10 మంది ఎమ్మెల్యేలు వస్తారు, లేకపోతే ఎవరో పొత్తు పెట్టుకుంటాడు, మనకి ఐఎమ్ బికమ్ అ ఫోర్స్ అని తెలంగాణ 5 ఎమ్మెల్యేలు 10 ఎమ్మెల్యేలు వస్తే చాలు కదా. అది అవ్వలేదు. అది విశేషంగా తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేశారు, చాలా రిజెక్ట్ చేశారు. ఆమె ఎంతో తిరిగిన, మంచి రిసోర్సెస్ తిరిగిన కులం వాళ్ళకి ఉన్నాయో వాళ్ళ పని అవ్వలేదు. సో ఇక్కడ ఆమెకి ఏంటంటే ధైర్యం, ఇది లక్, ఎవరో కొడితే కొడతాం లేకపోతే లేదు. ఎందుకంటే కెరియర్ మూసేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆమె ఏమి కాలేజ్ స్టూడెంట్ కాదు కదా, ఇప్పుడు ఎవరో పెళ్లి చేసుకుంటున్నారంటే షీఈస్ క్వైట్ ఓల్డ్. గత 2009 నుంచి 2024 వరకు 16 సంవత్సరాలు ఆమె లైఫ్ వేస్ట్ అయిపోయింది కదా. లైఫ్ వేస్టే కదా. జగన్మోహన్ రెడ్డి నువ్వు పోటీ చేయడానికి వెళ్ళలేదు, నీకు పదవి లేదంటే ఆమె మాట్లాడకుండా మర్చిపోవద్దు. జగన్మోహన్ రెడ్డి పర్సనాలిటీ ముందు ఆమె ఆగలేదు. అది ఏదో మనం చూడాలి. ఇందాక కిషోర్ గారు చెప్పినట్టుగా పుల్లారావు గారు అంటే ఇంకొక క్లారిటీ మిస్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే వైఎస్ విజయమ్మ గారు ఎవరి పక్షాన నిలిచే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు? ఆమెకి చాయిస్ ఉన్నది, చాయిస్ తీసుకోడు. కొడుకు సీఎంగా ఉన్నాడు, కూతురు నేషనల్ పార్టీ తరఫున తిరుగుతుంది, హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నాను. కొడుకు సీఎంగా కంటిన్యూ అవ్వాలి, కొడుకు సీఎంగా గెలవాలి, కూతురుకు కూడా స్థానం రావాలి, అన్నీ కావాలి, అందరికీ అన్నీ కావాలి, మిగతా వాళ్ళందరూ పోవాలి. అది మొత్తం పొలిటికల్ ఫ్యామిలీస్ ఫిలాసఫీ. అన్ని ఫ్యామిలీస్కి మనం వస్తే చాలు, రాష్ట్రంతో మనకు మంచిదని అన్ని పార్టీలకు ఉన్నది. ఆమె కూడా అలాగే ఆలోచిస్తుంది. కొడుకు ఉద్యోగం పోవాలనుకుంటారా? ఉద్యోగం పోతే మళ్ళీ ఎవరు మాట్లాడతారు? ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇవాళ మన కేసీఆర్ గారు చాలా పెద్ద మనిషి, ఒక కానిస్టేబుల్ వస్తున్నాడా వింటున్నాడా? ఐజీలు డీజీపీలు ఉనికిపోయేవారు, ఎవరు వస్తున్నారు? పవర్ పోగానే ఆ రోజు జీరో అయిపోతారు ఇండియాలో. ఎందుకంటే వాళ్ళంతా పిండి వాడతారు. ఇతర దేశాలు ఏంటంటే పవర్ పోయినా పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళ జీవితాలు వేరేగా ఉంటాయి. ఇక్కడ జీవితం అంతా పవర్ మీద, జీవితం అంతా పవర్ని ఎలా వాడుకోవాలి. ఇవాళ నీకు 1000 కోట్లు ఉన్నాయి, ఈ పదవులు ఎందుకు కావాలి? హోదా నేను ప్రజలకు పని చేస్తా, ఇది చేస్తా, నువ్వు పదవి లేకపోతే చేయలేవా? అది మన సైక్ అలాగ వచ్చింది. కాబట్టి విజయమ్మ గారి కొడుకు ముఖ్యమంత్రిగా ఉండాలి, కూతురు కూడా అడ్జస్ట్మెంట్ కావాలి. కిషోర్ గారు, గత 6 నెలల నుండి దేశవ్యాప్తంగా కానివ్వండి, రాష్ట్రాల వ్యాప్తంగా కానివ్వండి, ఉన్నటువంటి అన్ని సమీకరణాలు, అన్ని సర్వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది అనేటటువంటి ప్రిడిక్షన్స్ ఇచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఇంకెందుకు ఆలోచిస్తుంది? సో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తుంది? ఒక క్లియర్ స్టాండ్ తీసుకొని 2 పార్టీలతో కలిసి ముందుకెళ్తే రాజకీయంగా ఎంట్రీతో పాటు ఒక గౌరవప్రదమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా.
See, ఒకటి శ్రీశైలం గారు, మీరు చెప్పినట్టు అన్ని సర్వేలు ఏం చేయలేదు. ఈ మధ్య చేసిన టాప్ సర్వేలు ఇప్పుడు టైమ్స్ నో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది. నాట్ ఫర్ ఈ సార్ కూటమికి టైమ్స్ నౌకు చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంత అంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ ప్లీజ్. కాదు మీ మాటకి అడ్డం వచ్చా. ఎస్ ఆ సర్వే ఏంటంటే పొత్తు లేకుండా తీసిన సర్వే. ఎస్ టీడీపీ జనసేన పొత్తుగా జాయిన్ గా పోటీ చేస్తున్నారని చేయలేదు, వేరే వేరే చేస్తారు. ఎస్ కంటిన్యూ కిషోర్ గారు ప్లీజ్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు టైమ్స్ లో సర్వే అయితే వచ్చింది. ఓవరాల్ గా ఏమంటున్నానంటే అన్ని సర్వేలు వీళ్ళు గెలుస్తారని ఎక్కడేం రాలేదు నా దృష్టిలో అయితే. ఒకటి. రెండోది ఏంటంటే బీజేపీ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ చూస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ ఈ రోజు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏమైంది, 19 to 24 18లో బయటకు వచ్చినాడు ఇద్దరు అలయన్స్ లో, బీజేపీ టీడీపీ. వచ్చేసి చంద్రబాబు గారు బీజేపీని తిట్టారు, బీజేపీ చంద్రబాబుని తిట్టారు, అంతా జరిగింది. ఈ 6 సంవత్సరాల తర్వాత మళ్ళా పబ్లిక్ లోకి వెళ్ళి కలిశారు అనుకోండి, ఈ బీజేపీ లాంగ్ టర్మ్ గేమ్ పోతా ఉంటది ఎక్కువగా. ప్లస్ ఫ్యూచర్ లో మనకి ఏముంటది, ఆ స్టేట్ లో ప్రాస్పెక్ట్స్ ఏమలా ఉంటాయి, ఏం కథ అనే పద్ధతులు. అంతేందుకు ఈరోజు అన్నాడీఎంకేతోనే బీజేపీ ఉంది అనుకోండి, తమిళనాడులో బీజేపీకి అడ్వాంటేజ్ లేదా? పోయినసారి పుల్లారావు గారు చెప్పారు కదా, ఇప్పుడు పోయినసారి వచ్చిన సీట్ ఈసారి రావు కదా. పోయినసారి అన్నా డిఎంకే కూటమికి వచ్చాయి, ఈసారి అన్నా డిఎంకే కూటమికి వస్తాయి. ఎందుకంటే ఆడు 5 ఏళ్లకు వస్తారు చూడండి. 14లో 37 సీట్స్ వచ్చినాయి ఎవరికి, అన్నా డిఎంకే. అదే ఉల్టా ఇదే ఇది 19కి వచ్చేటప్పటికి డిఎంకే కూటమికి వచ్చినాయి 38 సీట్స్. సో ఈసారి ఇప్పుడు ఆ లెక్క ప్రకారం ఎత్తుకుంటే మళ్ళీ అన్నా డిఎంకే కూటమికి రావాలా ఈ 5 ఏళ్లలో. కానీ బీజేపీ ఏంది, ఒక అన్నామలై అనే వ్యక్తిని నమ్ముకొని లాంగ్ టర్మ్ లో పార్టీగా ఉండాలనే ఉద్దేశంతో అన్నా డిఎంకే వదులుకుంది ఈరోజు బీజేపీ. సో ఆ విధంగా కొన్ని చోట్ల లాంగ్ టర్మ్ స్ట్రాటజీలు కూడా చేస్తారు బీజేపీ. ఈరోజు షార్ట్ టర్మ్ కోసము ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు బీజేపీకి 3 ఎంపీలు ఇస్తే ఒక 2 ఎంపీలు వస్తాయి అనుకున్నాం, 12 ఎమ్మెల్యేలు ఒక 6 ఎమ్మెల్యేలు వస్తారు. దీనికోసం ఎందుకు చేయాలా? ఈ 2 ఎంపీలు అదే 175 చోట్ల నిలబెట్టారు అనుకోండి క్యాండిడేట్ ని, ఒక 5% ఓట్లు బీజేపీకి గతంలో 0.7 వచ్చాయి. 5 సంవత్సరాల నుంచి బీజేపీ సొంతంగానే పనిచేస్తారు. జనసేనతో పొత్తులో కిషోర్ గారు థ్యాంక్స్ అండి. పెండపాటి పుల్లారావు గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరమైనటువంటి పరిణామం ఈరోజు ఉండవల్లి వేదికగా కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి సమావేశంలో కంటిన్యూ అవుతున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మార్చేటటువంటి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ సమావేశం వేదికగా తీసుకోబోతున్నారు. మరోపక్క షర్మిల ట్రేడ్ మార్క్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు జరిగే అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్లో సంబరాలు, రాజకీయాలకు వేదికగా ఎన్నో మార్పులు జరిగే అవకాశం ఉన్నాయనేటటువంటి అంశం స్పష్టమవుతుంది. మరోసారి ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.